కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలు, 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 కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలు. అన్ని రకాల వడ్లకు 500 బోనస్ వెంటనే, అన్ని రకాల వడ్లకు 500 బోనస్ వెంటనే, అన్ని రకాల వడ్లకు 500 బోనస్ వెంటనే. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలు. వడ్లకు 500 బోనస్ ఇస్తామని చెప్పేసి ఈరోజు ఎలక్షన్ అయిన మరుసటి రోజే ఓన్లీ సన్న వడ్లకే 500 రూపాయలు ఇస్తా, దొడ్డు వడ్లకు ఇవ్వ అని చెప్పేసి చెప్పడం, దానికి రైతు పక్షపాతి అయినటువంటి గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ సార్ గారి పిలుపు మేరకు ఈరోజు కేటీఆర్ సార్ గారి దిశానిర్దేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు తోట ఆగన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు రైతు నిరసన కార్యక్రమం ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మనం చేసుకోవడం జరుగుతుంది. బిడ్డ రేవంత్ రెడ్డి, మీరు 420 అబద్ధపు హామీలు చెప్పి ఈరోజు అధికారం చేయించుకొని పూటకొక మాట రోజుకొక మాట చెప్పుకుంటూ కాలం పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. ఈ 6 నెలల వ్యవధిలోనే మీరు చేస్తున్నటువంటి మాటలకు, మీ వ్యవహార శైలికి ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఎట్లాంటి ప్రజలు ఏ రకమైన స్పందన చూసిరో మనం అందరం కూడా మన గ్రామాలలో కూడా చూసినాం. దానిలాగానే ఈరోజు 100%, 90% రైతులు దొడ్లు వండనే ఈ తెలంగాణ రాష్ట్రంలో పండిస్తూ ఉన్నారు. కాబట్టి గ్రామాన ఇదే నిర్ణయం కనుక నువ్వు 500 అన్ని వడ్లకు కనుక ఇవ్వకపోతే రైతులను మేలుకొల్పి నీకు 100% దొడ్డు వడ్లకు కూడా బోనస్ వచ్చే విధంగా మా పార్టీ పక్షాన మేమందరం కూడా కృషి చేస్తాం. తప్పకుండా మీరు 500 బోనస్ దొడ్లు వడ్లకు కూడా ఇవ్వాల్సిందని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. దొడ్డు వడ్లకు 500 వెంటనే, దొడ్డు వడ్లకు 500 వెంటనే. కాంగ్రెస్ పార్టీ వద్దురా నాయన, వద్దురా నాయన, వద్దురా నాయన. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి మాయా మాటలు వద్దురా. సిరిసిల్ల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగన్న గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి సీనియర్ నాయకులు పెద్దలు సెస్ చైర్మన్ చిక్కాల రామారావు గారు, అలాగనే మన నియోజకవర్గం అన్ని మండలాల నుంచి వచ్చిన గౌరవ జడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ అధ్యక్షులు, పేరు పేరున గౌరవ మాజీ ప్రజాప్రతినిధులు, మన కుటుంబ సభ్యులందరికీ కూడా, మహిళా సోదరిమణులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 5 నెలలు గడుస్తుంది. మొన్ననే మొన్న ఎంపీ ఎలక్షన్లు కూడా అయిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇవాళ ఎవ్వి కూడా నెరవేర్చడం లేదు. ప్రజలు మొన్న ఆగ్రహం కూడా కాంగ్రెస్ పార్టీ మీద చూపించిన సంగతి కూడా మన అందరికీ తెలుసు. మళ్ళీ నిన్ననే ఎలక్షన్లు అయినాయో కాలేదో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే వడ్లకు 500 బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎలక్షన్లో రాష్ట్రం అంతా ఇల్లులు తిరిగి రైతుల దగ్గర తిరిగి, నీకు 5 ఎకరాలుంటే ఎకరాన 30 క్వింటాలు వండినా 150 క్వింటాలు వండుతాయి, 150 క్వింటాలు వండితే మేము 500 రూపాయలు బోనస్ ఇస్తే 75,000 రూపాయలు నీకు అదనంగా వస్తాయని ఒక్కొక్క రైతు దగ్గరకు పోయి ఎమ్మెల్యేగా నిలిచిన అభ్యర్థులు కానీ, కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసిన వాళ్ళ కార్యకర్తలు కానీ రైతుకు చెప్పినారు, రైతులను మోసం చేసినారు. అప్పటికే రైతుకు ఎక్కడ లేని విధంగా గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతుకు అన్ని రకాలుగా మద్దతు ధర ఇచ్చి, రైతులను నీళ్ళు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, ఇవాళ భారతదేశంలోనే రైతు అంటే తెలంగాణ రైతు అనే విధంగా చేసిన ముఖ్యమంత్రి గారిని ఇవన్నీ అవుతున్నాయి, ఇంకా కొత్త వేస్తాయని కొన్ని ఏరియాలో నమ్మడం జరిగింది. 2 ఎకరాలు ఉంటే ఆ రైతు దగ్గరకు పోయి 2 ఎకరాలు ఉంటే నీకు 60 క్వింటాలు వండుతాయి, కనీసం 50 క్వింటాలన్నా వండుతాయి, ఈ వచ్చే ధర కాక ఇంకో 30-40 వేలు ఎక్కువ వస్తాయనగానే రైతులు మోసం జరిగింది. ఇవాళ మళ్ళీ నిన్ననే మేము రైతులకు 500 ఇయ్యం, ఎంత మనమే మొన్ననే కేసీఆర్ గారు చెప్పారు, నీ రైతు బోనస్ బోగస్ అయిపోయింది. అదే మాట ఇప్పుడు నిజం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. రైతు బోనస్ బోగస్ అయిపోయిందని మనం మా కేటీఆర్ గారు చెప్పారు. అదే మాట నువ్వు ఇలా నిజం చేయదలుచుకున్నావు. విషయం ఏంటంటే సన్నవడ్లకు ఇస్తారట. సన్నవడ్లు ఎంత వండిస్తాం?
రైతులారా జర ఆలోచించండి. వేసుకుంటే 10 ఎకరాలు 5 ఎకరాలు 2 ఎకరాల నెలకు 2 ఎకరాలు అంటే 4 గుంటలు వేసుకుంటాడు తిండి మందము. 5 ఎకరాల రైతు అర్ధ బిగడు కూడా వేసుకోడు తిండి మందం. సన్నపాట్లు మన ప్రాంతంలో వండాయి, రోగాలకు తట్టుకోదు, మన భూమి తట్టుకోదు, మన వాతావరణం తట్టుకోదు. మన ప్రాంతంలో సన్నపాట్లు ఎన్ని వండుతాయి? ఎన్ని మాటలు నువ్వు? ఇదా నీ యొక్క లంగతనం ముచ్చట్లు? ఇవాళ ఏ రైతు సన్నపాట్లు పండిస్తున్న సన్నపాట్లకి ఇస్తాం ముఖ్యమంత్రి గారు? ఇంత అన్యాయం రైతులు కూడా ఎవరు క్షమించరు. ఇంకా ఎలక్షన్లు ఉన్నాయి, అయిపోయినావు ముఖ్యమంత్రి అయినా అనుకుంటున్నామో ప్రజలు నిన్ను నీ పార్టీని ఎక్కడికక్కడ ఎండగడతారు. ఇవాళ ఎలక్షన్లు అయితే ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయని నువ్వు మాట తప్పితే నువ్వు ఇచ్చిన మాటలు బుక్కులు మళ్ళీ ఇంటింటికి తీసుకుపోయి మా కుటుంబ సభ్యుల బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా రోజు కూడా రైతులకు వివరిస్తాం. ఇంకా కూడా కల్లాలలో రైతులు ఉన్నాయి, ఆ రైతులకు వడ్లు అకాల వర్షాల వల్ల మొలకలు వెళ్తున్నాయి, ఇంకా వడ్లు కొంటలేరు. నీ బోనస్ ఇస్తుందేమో కానీ ఉన్న వడ్లు కూడా కొంటలేరు. బోనస్ ఎట్లాకు బోగస్ అయిపోయింది. రైతులు దయచేసి ఆలోచించండి. ఎవరి కాలంలో రైతులు మంచిగా ఉన్నాం, మనకు నీళ్ళు ఎవరు ఇచ్చారు, కరెంటు ఎవరు ఇచ్చారు, వడ్లు ఎవరు మంచిగా కొన్నాం. ఇవాళ 500 ఇస్తామన్నారు, కొన్ని అక్కల మోసం పోయినాం. వాళ్ళు 500 సన్న వడ్లకి ఇస్తారట. ఎక్కడ? ఇవాళ మనం లెక్కలు తీద్దాం. 1,00,000 PSCSలో కొంటే మా పోతుగాలు PSCSలో రాగానే లెక్కలు అడిగిన ఎన్ని వడ్లు కొన్నామన్నాం. 1,02 క్వింటాలు అయినా ఇప్పటికీ. అలా సన్న వడ్లు ఏమైనా వచ్చినాయంటే 6-7 క్వింటాలు కూడా రాలేట. 1,00,000 క్వింటాల్లో 6-7 క్వింటాల సన్న వడ్లు కూడా లేవంటే మొత్తం కూడా దొడ్డుబాటు పట్టించే ప్రాంతం మనది. ఇట్లాంటి ప్రాంతంలో నువ్వు సన్న వడ్లకు పైసలు బోనస్ ఇస్తా అంటే ఎవరికి న్యాయం అవుతుందండి? అది ఇది మొత్తం బోగస్. దయచేసి రైతు మిత్రులారా ఆలోచించండి. రైతు సోదరులారా, కాంగ్రెస్ పార్టీ చేసిన హామీలన్నీ బోగసు. పని లేని బస్సు పెట్టి మనం ప్రచారంలోకి పోతుంటే ఒక బస్సు ఒకటి ఫ్రీ పెట్టి మాకు ఇబ్బంది పెట్టిందని మా మహిళా సోదరు చెప్పారు. ఇవాళ రైతులను ఇంత మోసం చేస్తావా? ఇవాళ మళ్ళీ దొంగ ఓట్లు కొట్టుకుంటా మళ్ళీ రుణమాఫీ అంటున్నావు. వడ్లకు 500 ఇస్తా అన్నది మోసం అయిపోయింది. దయచేసి ఇది ఎక్కడికక్కడ రైతులు గమనించాలి. వాళ్ళు చేసింది ఇక్కడ చాలా విషయాలున్నాయి, కానీ ఇవాళ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు ఇవాళ రైతు వ్యతిరేక విధానాలు కాబట్టి దాని మీదే మాట్లాడుతున్నాం. ఎన్నో హామీలు ఉన్నాయి ఇంకా, కానీ ఇలా 500 ఇచ్చి రైతులు ఆశపడ్డారు. 100 క్వింటాలు అయినాయి, 50,000 ఎక్కువ అవుతాయని ఆశపడ్డ రైతులు ఉన్నారు. ఇదా నువ్వు రైతులను మోసం చేసే విధానం? ఇంత దివాలు కోరుతానమా మీ ప్రభుత్వం? నిన్నగాక మొన్నొచ్చి ఇన్ని అబద్ధాలు ఆడుకుంటూ పోతే దయచేసి రైతు సోదరులు ఆలోచించాలి. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. మన ప్రాంతం 80-90% రైతులే ఉంటారు ఇక్కడ కాబట్టి రైతులందరూ కూడా గమనించాలని కోరుకుంటూ ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. నాయకత్వం, జై తెలంగాణ. అందరికి నమస్కారం. ఈరోజు అబద్ధపు ప్రచారాలతోని బోగస్ హామీలతోని ఈరోజు రాష్ట్ర ప్రజలను నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలక్షన్ల తెల్లవారి 2 నాలుగుల దూర్ల మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మొన్నటి వరకు రైతు ప్రభుత్వం అన్నాడు, రైతుల కోసం బోనస్ ఇస్తామన్నాడు, రైతుల కోసం 1,00,000 చెప్పిండు. ఈరోజు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రైతు బంధు లేదు, ఇప్పటి వరకు రైతు బీమా లేదు, దాంతోపాటుగా రైతుల కోసం రుణమాఫీ లేదు. అవి మూడింటి గురించి ఈరోజు రైతులు ఆందోళన పడే పరిస్థితిలో ఉన్నది. ఈ సందర్భంగా మళ్ళొకసారి ఈరోజు కూడా రైతుల గుండెల్లో రాయబడే విధంగా సన్నం వడ్లే పండిస్తే సన్నం వడ్లకు మాత్రం ఇస్తాం, దొడ్డు వడ్లకు ఇయ్యమని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వము అబద్ధాల ప్రచారాలతో అధికారంలోకి వచ్చి ఈరోజు రైతులందరినీ నట్టేట ముంచే పరిస్థితుల్లో ఈరోజు రైతులందరూ గ్రామాల్లో కానీ మొత్తం జిల్లా వ్యాప్తంగా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసే పరిస్థితి. కాబట్టి వచ్చే రోజుల్లో కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నాం, ఏదైతే దొంగ రేవంత్ రెడ్డి ఉన్నాడో, అబద్ధ హామీలతో వచ్చిండో, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా ఈరోజు హెచ్చరించే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రైతులను నచ్చే విధంగా ఈరోజు చాలా ఆశలతో ఉండే రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన చెప్పిన విధంగా ఎన్నో లాభాలు జరుగుతాయి, ఎన్నో జరుగుతాయి. మేమొస్తే వాళ్ళు ఉంటే 10, మేమిస్తే 15, వాళ్ళు ఉంటే ఇది, మేము ఉంటే అది అని చెప్పేసి ఎన్నో అబద్ధ ప్రచారాలు. కాబట్టి వచ్చే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు రైతులమందరము రోడ్ల మీదకి వచ్చి మనకు ఏదైతే వాళ్ళు అబద్ధ ప్రచారాలతో మనల్ని మోసం చేసినారో ఆ మోసం చేసినటువంటి ఆ బోనస్ కానీ మిగతా ఇవి కానీ సాధించే వరకు ఊగుండేది లేదు. తప్పకుండా ఈరోజు కాంగ్రెస్ నాయకులు కూడా రోడ్డు మీద దిగిచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో కానీ మిగతా కొన్ని జిల్లాలో కానీ సన్న బండ్లు పండియాలంటే సన్న బండ్లకు అనుకూలంగా ఉండే మన వ్యవసాయ పొలాలు. కాబట్టి తప్పకుండా వచ్చే రోజుల్లో కాంగ్రెస్ నాయకత్వం
బీఆర్ఎస్ శ్రేణులందరూ బ్రహ్మాండంగా ముందుకొచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసి మనం ఏదైతే హామీలు ఇచ్చారో హామీలను వాళ్ళు సకాలంలో నెరవేర్చే వరకు కూడా మేము పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ జిల్లా అధ్యక్షుడు తోట ఆగన్న గారికి, నా తోటి ఎంపీపీలు అలాగే బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక తెలంగాణ అభినందనలు చేస్తూ జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్. థ్యాంక్ యూ. బోగస్ మాటలు వద్దురా, బోనస్ మాట చెప్పురా, బోగస్ మాటలు వద్దురా, బోనస్ మాట చెప్పురా, బోగస్ మాటలు వద్దురా. బోనస్ మాట చెప్పురా. అన్ని వడ్లకు బోనస్ 500 వెంటనే, చెల్లించాలి, అన్ని రకాల ధాన్యంపై బోనస్ వెంటనే, చెల్లించాలి, అన్ని రకాల ధాన్యం వడ్లపై 500 బోనస్ వెంటనే ప్రకటించాలి. జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ భవన్లో ధర్నా కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా జై తెలంగాణ. ఎట్లుండే తెలంగాణ, ఎట్లయింది, ఆ ఎట్లయిన తెలంగాణ ఇప్పుడు ఎట్లుంది? ముఖ్యంగా 2014 ముందు మన తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఎట్లుండే, మన తెలంగాణ రాష్ట్రం సాధించినాక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎట్లయింది, ఆ ఎట్లయిన తెలంగాణను ఈ 5 నెలల నుంచి ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇప్పుడు ఎట్లున్న పరిస్థితితో కరువు కాటకాలు, రైతాంగం చాలా ఇబ్బందుల్లో ఉండే, నీళ్లు లేవు, ఎరువులు లేవు, ఎలాంటి లేవు. తొలి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మన తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అధికారంలోకి వచ్చినాక రైతాంగానికి ముఖ్యంగా రైతు బంధు అయితేమి, రైతు బీమా అయితేనేంటి, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఈ మన మెట్ట ప్రాంతమైనటువంటి మన ప్రాంతానికి గోదావరి జలాలను తీసుకొచ్చి మన ప్రాంతం శ్యామలం చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కింది. అట్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఈ 5 నెలల లోపల నిర్వీర్యం చేసి మొత్తం ఎడారి ప్రాంతాన్ని తరలించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కింది. అంతే, అట్లాంటి ముఖ్యమంత్రి ఈరోజు మనకు ఉన్నాడు. అబద్ధాల పునాదులపై ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ బోగస్ హామీలతో ముఖ్యంగా రైతాంగాన్ని, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని నమ్మించి ఓట్లేయించుకొని ఎన్నో హామీలు, అంటే వాళ్ళకి గెలుస్తామనే నమ్మకం లేకుండే, అట్లాంటి నమ్మకం ఇస్తే ఏమవుతుంది అనుకొని మేము గెలుస్తామా అని చెప్పి కల్లిబొల్లి హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ముఖ్యంగా రైతాంగానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించి మొన్న ఎంపీ ఎలక్షన్స్ ముందు కూడా ఖచ్చితంగా ఇస్తామన్నారు. ఎంపీ ఎలక్షన్ జరిగి 2 రోజులు కూడా కాలే సన్నవడ్లకు ఇస్తామని చెప్పి ఈరోజు అన్నారు. సన్నవడ్లు మన ప్రాంతంలో పండాయి. సన్నవడ్లు పండే గతంలో 2022 సంవత్సరంలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏసాంగి వరి ధాన్యం మేము కొనం, సన్నవడ్లే కొంటామని చెప్పిండ్రు. అయినప్పటికీ కూడా మనం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఢిల్లీ మెడల్ వంచి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ప్రజాపతిలను తీసుకెళ్ళి ధర్నా చేయించి కూడా వాళ్ళు వినకుంటే స్వతహా తెలంగాణ ప్రభుత్వం కొన్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ అబద్ధాల పునాదులపై ఏర్పడ్డ పార్టీ, ఆ పార్టీ ఈ 500 రూపాయల బోనస్ అయితేనేమి, రుణమాఫీ అయితేమి, ఇవన్నీ చేయకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన, రైతుల పక్షాన మేము వెంబడుండి మీరందరినీ గ్రామాల్లో తిరిగేయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఎలాగుండేది, మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాగుండేది, 5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రైతులను కథం పట్టే రోజులు వచ్చాయి. కాబట్టి మనమందరం కూడా దానికి మనము బ్రహ్మాండంగా వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, అసలు వాస్తవానికి ఇక్కడ చేసేది ఎందుకు కూడని ఇక్కడ చేస్తున్నాం, కానీ కళ్ళాల కోడిపోయి దర్జాలు చేసినట్లయితే రైతాంగం అంతా వచ్చి కూడా దీనికి మనకు మంచిగా గొప్పగా మార్గదర్శకంగా ఉంటుంటే, కాబట్టి మనం అందరం కూడా ఈరోజు మన వాస్తవం ఇంతకుముందు అన్నగారు అన్నట్టు కాళేశ్వరం నుంచి చేసిన మనం పంటలు లేనప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాస్తవానికి పంటలే లేవు, ఎండు భూములు, అసలు గల్ఫ్ దేశాలు ఇవన్నీ పోయినాయి. మన కేసీఆర్ గౌరవ
ప్రథమ ముఖ్యమంత్రి అయిన మన కేసీఆర్ గారు వచ్చినాక కాళేశ్వరం ప్రాజెక్టు నుండి బ్రహ్మాండమైన నీళ్ళనిస్తూ గొప్పగా రైతాంగాన్ని కాపాడి రైతు బంధు ఇస్తూ రైతులకు వడ్డను కూడా మంచి ధర ఇస్తూ మంచిగా కొన్న కల్లాలు పెట్టిన గింజ కూడా మనం కొన్న రోజులు ఉన్నాయి. ఇప్పటికైనా కల్లాలు ఇంకా కల్లాలు కూడా కాలేదు. వర్షాలకు ఏదో ఇస్తామని గొప్పలు మాటలు చెప్తూ ఇప్పుడే మనం నిన్న ఓట్లు కాలేదు, ఇవాళ ఎంపీ ఓట్లు కాగానే సన్నబట్లకు అంటున్నారు. అసలు సన్నబట్లకు ఇస్తారా, దొడ్డుబట్లకు ఇస్తారా? మనం అందరం కూడా ఏకదాటిగా మనం రైతాంగం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మనకు రైతుల గురించి తెలుసు కాబట్టి రైతుల కష్టమేందో తెలుసు కాబట్టి మనమంతా కూడా గొప్పగా మనం రైతులకు న్యాయం జరిగేదాకా పోరాడడానికి సిద్ధంగా ఉండి వాడిని గద్దె దించేదాకా కూడా మనం ఇలా ఇవన్నీ ధర్నాలు చేస్తూ రైతులకు మేలు చేయడానికి మనం ముందుండాలని కోరుకుంటూ ఈ అవకాశం జిల్లా అధ్యక్షుల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఇలా ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు మరి రైతు వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ రైతులందరినీ మోసగించిన విషయం మనందరం పత్రికల ద్వారా చూస్తూ ఉన్నాం. నిజంగా 4-5 నెలలు కూడా కాలేదు పరిపాలన చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ 5 నెలల్లోనే అనేక రైతు వ్యతిరేక విధానాలతో మరి ప్రజలను రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి తరుణం మనం చూస్తూ ఉన్నాం. ఇలా రైతులకు సంబంధించి 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9వ తారీఖు చేస్తున్నారు. దయచేసి మాట్లాడద్దు మధుభాయ్. మే గడుస్తూ ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా మాట్లాడద్దు. రుణమాఫీ కానటువంటి పరిస్థితి మనం ఇలా చూస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇలా 500 బోనస్ ప్రతి పండించిన రైతు ప్రతి ధాన్యానికి కూడా 500 బోనస్ ఇస్తా అని చెప్పి మరి మోసగించినటువంటి రేవంత్ రెడ్డి ఇలా ఓన్లీ సన్నబియ్యం పండించిన వాళ్ళకే మరి బోనస్ ఇస్తా అని చెప్పడం ఆశ్చర్యకరం. ఇలా చూసినట్టయితే ఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పక్షాన మరి 90,000 క్వింటాలు కొంటే 3,500 క్వింటాలు మాత్రమే సన్నబియ్యం అనేటువంటి సేకరించడం జరిగింది, సన్నవాట్లు అనేటువంటి సేకరించడం జరిగింది. ఈ రకంగా మరి 93,000 క్వింటాల దొడ్డు ధాన్యాన్ని మరి పండించడం జరిగింది. ఆ రైతులు ఎటుపోతారు? మనం దాంట్లో 0.5% మాత్రమే సన్నవాట్లు పండించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మనందరం కూడా ఎక్కడికక్కడ పోరాటం చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులకు వివరించి మరి రైతు వ్యతిరేక విధానాలు వివరిస్తున్నటువంటి మరి రేవంత్ రెడ్డిని గద్దించేదాకా పోరాటం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ మా అన్నలందరికీ. మరి ఈరోజు గౌరవనీయులు పెద్దలు గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారి పిలుపు మేరకు మరి రైతుల పక్షాన మరి రైతులకు ఇస్తానన్న బోనస్ ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎండగట్టడానికి మా బీఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మరి ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ ప్రెస్ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారు మరి దయచేసి మా అన్నలందరూ సైలెంట్ ఉంటే మనం మాట్లాడుకున్నది ఏదైనా కాస్త వినబడుతుంది. దయచేసి మా అన్నలు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు మా అన్నలందరికీ దయచేసి మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు మరి రాష్ట్రానికి మరి తెలంగాణ వచ్చిన తర్వాత రైతులకు పెద్దపీట వేయాలని, రైతే దేశానికి వెన్నెముక అని, రైతు లేనిదే రాజ్యం లేదని, రైతులను ఆనందంగా ఉంచాలని మరి రైతులకు ఈరోజు ఉచితంగా కరెంట్ ఇచ్చి, రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి మరి రైతులను ఆదుకున్న ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు మరి దేశంలోనే ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. మరి అటువంటి రాష్ట్రంలో మరి ఈరోజు అబద్ధాల మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి అధిగమించిన హామీలు ఇచ్చి రైతులను మోసం చేసి ఇటు ప్రజలను మోసం చేసి మరి అధికారంలో ఉన్న మన రేవంత్ రెడ్డి గారు మరి ఏమన్నారంటే రైతుల పక్షాన మేము నిలబడి ఉంటాము, రైతులకు రుణమాఫీ వెంటనే డిసెంబర్ 9 నాడు ఎక్కి నేను 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు. 2 లక్షలు కాదు, 2 రూపాయలు కూడా రుణమాఫీ చేయలేదు. డిసెంబర్ పోయింది, జనవరి పోయింది, మార్చి పోయింది, ఏప్రిల్ పోయింది, మే వచ్చింది. మరి మే కాదు మళ్ళీ
మళ్ళీ ఆగస్టులో నేను రుణమాఫీ చేస్తా అన్నాడు. అంటే ఇట్లా ఎన్ని అబద్ధాలు చెప్పుకుంటా పోతాడో ఆ రేవంత్ రెడ్డికే తెలవాలి, ఆ మాటలకే తెలవాలి. మరి అంతేకాకుండా రైతుల పక్షాన ఉంటాం మేము. రైతులకు మరి రైతు బోనస్ కింద రైతు పండించిన ప్రతి గింజ క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇస్తానని చెప్పడం జరిగింది. మరి ఆ బోనస్ కాదు ఇప్పుడు, మరి సన్న వడ్లు పండించిన వారికే 500 బోనస్ ఇస్తామని చెప్పడం నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే ఏ పంట పండిస్తాము మన తెలంగాణ రాష్ట్రంలో తెలియని ముఖ్యమంత్రిగా వచ్చి మరి వడ్లకి ఇస్తానని చెప్పిండు. అప్పుడే మరి సన్న వడ్లకి ఇస్తా, మరి దొడ్డు వడ్లకి ఇస్తానని చెప్పలేదు. ప్రతి వడ్లకి ఇస్తా క్వింటాల్కి 500 బోనస్. కల్లూరు రాజన్న మాట్లాడేది ఉంది, దయచేసి ఉండాలి. ఇంకన్నా కల్లూరు రాజు అబద్ధాలు మాటలు సీనియర్ నాయకుడు రైతు కల్లూరు రాజు ఎన్నో హామీలు ఇచ్చిండు. మరి అధిగమించిన హామీలు ఇచ్చి సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలో ఉండి అబద్ధపు మాటలు చెప్తుంటే ప్రజలు గమనిస్తున్నారు, రైతులు గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిలబడతాం, ప్రజల పక్షాన ఉంటాం, కొట్లాడతాం. మరి రైతులకు బోనస్ ఇచ్చేదాకా మా ఈ ధర్నా ఆగదు. ఈ రాస్తారోకు లాగా ఖచ్చితంగా మెడల్ వంచైనా మేము బోనస్ ఇచ్చేదాకా ఊరుకోమని తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ. జాతిపిత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోటాగన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు రైతుల కోసం ఏదైతే ఇచ్చిన మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట తప్పడంతో ఈరోజు రైతుల పక్షాన ఏదైతే 500 రూపాయలు వడ్లకు బోనసు మాట తప్పిండో దాని మీద బీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున రైతుల కోసం ఈరోజు సిరిసిల్ల జిల్లాలో ధర్నా చేయడం జరుగుతూ ఉంది. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రము ఎంత సుభిక్షంగా ఉండే రైతాంగం కోసము ఇలా భారతదేశంలోనే ఇలా రైతుల కోసము పెద్దపీట వేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. వారి నాయకత్వంలో రాష్ట్రము సుభిక్షంగా కానీ అదేవిధంగా ఆర్థికంగా కానీ రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉన్నటువంటి సందర్భంలో దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ అబద్ధాల హామీలతోటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 5-6 నెలల్లోనే ఇలా ప్రజా వ్యతిరేకతను మూడగట్టుకుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీకి మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్లో బుద్ధి చెప్పినటువంటి సందర్భం జూన్ 4 తారీఖు నాడు కనబడుతూ ఉంటుంది. ఇలా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి అబద్ధాల మీద ప్రజా పోరాటాల కోసం గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉండి కొట్లాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇలా నాటి నుంచి నేటి వరకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినప్పటి నుండి ఎక్కువ కాలం పరిపాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీ నైజాం గొంగట్లో చెప్పెట్టి కొట్టినటువంటి సందర్భం. ఇలా ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా ఆనాడు 2G స్కామ్ కానీ బోఫర్స్ కేసు కానీ అనేకమైనటువంటి అవినీతి కుంభకోణాలను మూడగట్టుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అవలంబిస్తున్నటువంటి తప్పుడు సంకేతాలు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి శంకరగిరి మాన్యాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మేమందరం కూడా గౌరవ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నాయకత్వంలో రైతాంగం పక్షాన కానీ ప్రజల పక్షాన కానీ మేము అనేకమైనటువంటి పోరాటాలకు సిద్ధమైన ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇలా పోరాటాలు అంటే కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ కొత్త ఏమి కాదు. ఈ పార్టీ పోరాటాల పునాదుల మీద నిర్మించబడినటువంటి బీఆర్ఎస్ పార్టీ పోరాటాలు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు. అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో రైతులు పండించేటువంటి ధాన్యము 100% దొడ్లు వడ్లనే పండిస్తుంది. ఇలా సన్న వడ్లకు ఇస్తామంటే 1% కూడా సన్న వడ్లు పండించరు. ఇలా 1% వడ్లకు ఇలా బోనస్ ఇస్తామని చెప్పడం సిగ్గులేదని సందర్భంగా అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని. ఇది నిజంగా
ప్రజల ప్రభుత్వమా, ఇది చూత్య ప్రభుత్వమా అని సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా ప్రజల కోసం ఏమేం చెప్పినావో, కళ్ళబొల్లి మాటలు చెప్పినావు, ఇలా అధికారంలోకి వచ్చినావు. ఇలా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని రాబోయే కాలంలో పెద్ద ఎత్తున బొందబెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇలా మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేదాకా మీ వెనువెంట ఉండి పోరాటం చేస్తాము, ప్రజల పక్షాన కొట్లాడతామని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇలా భారతదేశంలోనే గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో దేశాన్నే తలదన్నే విధంగా ఇలా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసినటువంటి కేసీఆర్ గారి నాయకత్వం. ఇలా కాంగ్రెస్ పార్టీ వస్తే ఎవ్వరు కూడా ప్రజలు సంతోషంగా లేరని ఇలా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకొని రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో 500 క్వింటల్ బోనస్ పైసలు కానీ, రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ సక్రమంగా వేయకుంటే మిమ్మల్ని నిద్రపోనీయమని సందర్భంగా హెచ్చరిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. వాగ్దానాలు నెరవేర్చక రైతులను మోసగించి క్వింటాల్కు 500 బోనస్ ఇచ్చా అని వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పి ఓట్లు వేయించుకొని ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత ఓన్లీ సన్న వడ్లకే ఇస్తామని చెప్పడం అది చాలా తప్పు. దొడ్డు వడ్లు మన తెలంగాణలో 80-90% దొడ్డు వడ్లే పండుతాయి. సన్న వడ్లు అనేది ఓన్లీ వర్షాకాలంలోనే 10% పండుతాయి. కాబట్టి అన్ని వడ్లకు క్వింటాల్కు 500 చొప్పున బోనస్ ఇవ్వాలని కోరుకుంటూ రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికి కూడా వెన్నంటూ ఉండి కొట్లాడి ప్రతి ఒక్కరి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేదాకా కాంగ్రెస్ పార్టీని మేము ప్రశ్నిస్తూ ఉంటూ రైతులకు అందరికీ సపోర్ట్గా నిలిచి రైతు రుణమాఫీ బోనస్ కూడా ఇప్పించేటట్టు ప్రయత్నం చేసి కొట్లాడతామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. జై తెలంగాణ, జై తెలంగాణ. పెద్దలు కేసీఆర్ గారి సూచనల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ రైతు దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మన సిరిసిల్ల నియోజకవర్గం నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరున నమస్కారాలు. నిన్నటి వరకు ఎన్నికలు అయిపోయినాయి. తెల్లారగానే మళ్ళీ మనకు ఒక ఉద్యమం వచ్చింది. ఈ అలుపెరగని పోరాటం ఎప్పుడూ కొనసాగుతూనే ఉండాలి. ఎక్కడ కూడా మనం ఉత్సాహం నీరు గారిపోవద్దని చెప్పేసి మా సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటూ, తెలంగాణలో ఒక సామెత ఉంది, ఓడెక్కదాకా ఓడమల్లన్న, ఓడెక్కినాక బోడ దిగినాక. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో అబద్ధాల పునాదుల మీద ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అలవిగాని హామీలు 6 హామీలు 420 హామీలు, ఈ రకంగా 6 గ్యారంటీలు 420 హామీలు, అందులో ఏ ఒక్కటి అమలు చేయలేదు. అమలు చేసిన ఒక్కటి అక్కయ్యలను గోసపెట్టుకునే ఒకటి తప్ప వేరే హామీ ఏది అమలు జరగలేదని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడైతే ఏర్పడిందో 2014లో ఆనాటి పరిస్థితులను ఒక్కసారి మీకు గుర్తు చేయదలుచుకున్నా. విద్యుత్ సమస్య కానీ, సాగునీటి తాగునీటి సమస్య కానీ, ఎట్లున్న తెలంగాణని ఎట్లా చేసినాం. 2014 నుంచి సారు ఒక నిరంతరంగా ప్రణాళికలు రచించి తాగునీరు మనం ఉన్న కాడికి వచ్చే విధంగా, ఎందుకంటే ఈ పక్కనే 27 టీఎంసీలు మనకు నిల్వ ఉంచి మెట్ట ప్రాంతమైనటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పచ్చటి పైర్లు ఏ విధంగానంటే బలగం సినిమాలో మనం చూసిన తర్వాతనే అర్థమైంది. అది ఏ విధంగానైతే కోనసీమలోనే చేసిన షూటింగ్ అనుకున్నాం. కాదు, మన తెలంగాణ మన రాజన్న సిరిసిల్ల జిల్లా అనే విధంగా అంత మంచి పచ్చటి పైర్లు ఉన్నటువంటి ఈ తెలంగాణను వచ్చిన 6 నెలల లోపలనే సర్వనాశనం చేసిరు. ఇవాళ ఈ పక్కన చూడబోతే నీటి ఆనవాళ్ళే లేవు. గడిచిన 7 సంవత్సరాలు నిలబడ్డ నీళ్లు లేవు. ఇంకెక్కడ కూడా డ్యామ్లన్నీ ఎండిపోయినాయి. మధ్య మానేరు, అప్పర్ మానేరు, లోయర్ మానేరుతో సహా. అదేవిధంగా నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ అన్నీ కూడా డెడ్ స్టోరేజ్ లెవెల్కి వెళ్ళిపోయినాయి. అంతేకాకుండా భూగర్భ జలాలు కూడా అడగలిపోయినాయి. ఈ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి చేసిన ప్రక్రియలో రైతులందరినీ గోసపెట్టుకున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే పంట దిగుబడి కూడా గణనీయంగా తగ్గిపోయింది. కాలం కూడా సరిగా కాలేదు. అకాల వర్షాలు, వడగళ్ళ వానలతో కూడా రైతులు తీవ్రంగా నష్టపోయినారు. ఇట్లాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు 500 బోనస్ ప్రకటించడాన్ని నిజంగా రైతులే కాకుండా పార్టీలకు అతీతంగా మేము కూడా స్వాగతించినాం. కానీ
లోక్సభ ఎన్నికలు పోలింగ్ ముగిసిన తెల్లారగానే సన్నవడ్లకే పండిస్తానని ఈ 500 బోనస్ ప్రకటిస్తడం నిజంగా శోచనీయం. రైతులను, మహిళలను, అన్ని వర్గాల వాళ్ళను మోసం చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ విధంగా ఈ నిరంతర ప్రక్రియలో భాగంగా రైతులకు 500 బోనస్ ఇచ్చే విధంగా పోరాటాన్ని నిరంతరం కొనసాగించాలి. తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే రైతులకు పంట దిగుబడి తగ్గడమే కాకుండా ఇవాళ అన్ని ప్రాంతాలలో కూడా సన్నవడ్లు పండాయి. ప్రధానంగా మన మెట్ట ప్రాంతాలలో ఇట్లాంటి పంటలకు అనుకూలమైనటువంటి వాతావరణం కాదు. కాబట్టి తిరిగి రైతును రాజును చేసే విధంగా మన ప్రభుత్వంలో ఏ విధంగా రైతులు సంతోషంగా ఉన్నారో అట్లా ఉండే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఈ బోనస్ ప్రకటించే విధంగా, దాన్ని అమలు చేసే విధంగా ఈ పోరాటాన్ని కొనసాగించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో నడుస్తున్న ప్రభుత్వం అడ్డమైన హామీలిచ్చి అవి నెరవేర్చకుండా మాటలు మార్చుకుంటూ ప్రభుత్వాన్ని నడపాలని ఆలోచన చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. రైతుల ఉసురు తలుగుతుంది, దాంతోపాటు ప్రజల ఉసురు కూడా తలుగుతుంది. ఎందుకంటే 5 నెలల కాలంలో అన్ని అబద్ధాలే ఆడుతున్నారు. కాబట్టి మీరు మేనిఫెస్టోలో పెట్టినవి ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ముందు మీరు పెట్టి ఆ వాగ్దానాలు చేసినారో అవన్నీ నెరవేర్చాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ప్రజల పక్షాన, రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, లీడర్లమందరం కూడా ప్రతిఘటిస్తాం. ప్రతి విషయంలో రోడ్డెక్కుతాం, ప్రజలను మోటివేట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తాం, వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తాం. మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏది తప్పినా కూడా ప్రజాక్షేత్రంలో రాబోయే రోజుల్లో శిక్ష మళ్ళీ మీకు తప్పదు. దయచేసి అనవసరమైన తొండీలు పెట్టి, ఇబ్బంది పెట్టి ప్రజలను భయభ్రాంతులకు చేస్తూ మీరు ఇస్తాన్న 500 రూపాయల బోనస్ ఎలక్షన్స్కి ముందు మీరు మేనిఫెస్టోలో పెట్టినరు. అన్ని రకాల వడ్లకు మీరు బోనస్ ఇస్తామని చెప్పారు. నిన్న పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నిన్ననే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి సన్నవడ్లకే ఇస్తామని చెప్పడం ఇది దుర్మార్గం. ఎందుకంటే మన ఏరియాలో, మన ప్రాంతంలో కూడా ఎప్పుడు కానీ సన్నవడ్లు ఇంటి మందమే తిండి మందం వేసుకుంటారు. అందరూ దొడ్డు వడ్లే వేస్తారు. ముఖ్యంగా వానకాలమే తిండి మందం వేసుకుంటాం, సన్నవడ్లు, దొడ్డు వడ్లు. ఏషంగి సెకండ్ క్రాప్కు మొత్తం కూడా దొడ్డు వడ్లే ఉంటాయి. అందని నీళ్ళు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈసారి ఒక 30% దాదాపు ఎండిపోయినాయి మా ప్రాంతంలో. మాకు సిరిసిల్ల ప్రాంతంలో మిడిమానేరు గంగలాగా కనిపించేది. ఎప్పుడు కానీ ఈ 6-7 సంవత్సరాల నుంచి మాకు మార్చి వరకు ఒక బొట్టు కూడా బయటకు తీయకపోదాము. అట్లాంటిది మీరు గెలిచిన తర్వాత జనవరి సంక్రాంతి వరకే పూర్తి స్థాయిలో నీళ్లు మొత్తం తీసుకొని పోయారు. డెడ్ స్టోరేజ్లో తీసుకొచ్చి పెట్టారు. మీరు ఎప్పటికీ 12 TMCలు మిడ్మానేరులో ఉంటుండే, కానీ ఇవాళ 4-5 TMCలు వచ్చున్నాయి. ఉన్న చేపలన్నీ కూడా చచ్చిపోయినాయి. అందులో పాపం వాళ్ళు కూడా ఫిషరీస్ కూడా పాపం ఇబ్బంది పడ్డారు. రైతులు ఇబ్బంది పడుతున్నారు. అన్ని రకాల వర్గాలు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి మీరు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు ఇచ్చిన మాటలన్నీ నెరవేర్చాల్సిందిగా కోరుతూ, ఒకవేళ మీరు ఇదే పద్ధతిలో పోయినట్టయితే మీకు ఖచ్చితంగా ప్రజల పక్షాన కొట్లాడతామని తెలియజేస్తూ, మళ్ళా మా పత్రికా మిత్రులకు కూడా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అయ్యా జర నొల్లి పెట్టకూరి బాబు. ఇప్పుడు సోదరుడు జిల్లా అధ్యక్షులు సోదరుడు తోట ఆగే గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సాధకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ధోకా ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోగస్ మాట చెప్పిన దానికి నిరసనగా
ఈరోజు తెలంగాణ రైతులకు పండించిన పంటకు క్వింటాలకు 500 బోనస్ ఇస్తానని చెప్పేసి ఎగ్గొట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నిరసన తెలియజేయాల్సిందిగా ఇచ్చిన పిలుపు మేరకు భవన్కు హాజరైన మా తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి, మా అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, కుటుంబ సభ్యులందరికీ, హాజరైన మా నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, కళ్ళబొల్లి మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గతంలో ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా, ప్రజలను ఉద్దేశించి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా, అవును ప్రజలు అబద్ధాలు చెప్తే నమ్ముతారు, లీడర్లు అంటే అబద్ధాలు చెప్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పి ఈ రాష్ట్రంలో అబద్ధాల ముఖ్యమంత్రి అయిండు. ఎవరికి రాని పేరు బోగస్ ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇలా మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే నేను డిసెంబర్ 9న గద్దెనెక్కగానే 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి మొదటి పెద్ద బోగస్ మాట చెప్పిండు. వచ్చే పంట నుంచి ఇప్పుడైతే 10,000 తెచ్చుకుంటారు, వచ్చే పంట నుంచి 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తా, రైతు బంద్ కాదు, నేను రైతు భరోసా ఇస్తా అని చెప్పేసి రైతు బంధును బంద్ పెట్టి, మళ్ళీ గౌరవనీయులు మన పార్టీ అధినేత కేసీఆర్ గారు బయటకొచ్చి తెలంగాణ రైతాంగాన్ని చైతన్యపరిచే విధంగా మరి ఈ ఎన్నికలలో కర్రు కాచి వాత వెళ్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి భయపడి ఆ మిగతా రైతు బంధు కూడా మిగతా రైతులకు అందరికీ ఆపిన వాళ్ళందరికీ కూడా ఇవాళ ఇచ్చిండు. ఇంకా కూడా బాగా చారణ మందం మిగిలే ఉన్నాయి రైతు బంధు ఇబ్బంది. మళ్ళీ ఇప్పుడు పంట వేసుకునే టైం వస్తున్నా కానీ రైతుల ధాన్యం ఇంకా కూడా రోడ్ల మీదనే ఉన్నది. 4 రోజులైతే వర్షాలు పడే పరిస్థితి, వర్షాకాలం ప్రారంభమవుద్ది. ఇంతవరకు కొనుగోళ్ళు పూర్తి స్థాయిలో ఏ గ్రామంలో కూడా జరగలేదు. మొదటి పంట ఎన్నికలప్పుడు అని చెప్పేసి బోనస్ మాట మళ్ళీ పంటకి ఇస్తారేమో అని చెప్పేసి రైతులు అనుకున్నారు. 2 పంటలకు సంబంధించిన బోనస్ ప్రతి రైతు ఖాతాలో జమ వేస్తానని చెప్పేసి మొన్న ఎలక్షన్ల ముంగట అన్నాడు. ఎలక్షన్లు దాటిపోగానే ఏరు దాటంగానే తప్పదగిలేసినట్టు ఆయన మళ్ళీ తప్పుడు మాటలు మాట్లాడుతుంటా సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తాం, దొడ్డు వాట్లకు ఇయ్యమని చెప్పేసి మాట్లాడిండు. మరి నువ్వు ఆనాడు అసెంబ్లీ ఎన్నికలకు పోయే ముంగట నేను సన్న వాట్లకు ఇస్తా, దొడ్డు వాట్లకు ఇయ్యా, రైతు బంధు కూడా 2 పంటలకు ఎగ్గొడతా, రుణమాఫీ కూడా ఓ సంవత్సరం పాటు ఎగ్గొట్టి తర్వాత చేస్తా అని ఇవన్నీ చెప్తే తెలంగాణ ప్రజలు నీ సంగతి చెప్పుదురు, నీ కథ చెప్పుదురు, నిన్ను పీఠం ఎక్కేటట్టు వాళ్ళు ఏ రకంగా నిర్ణయం తీసుకుందరో నీకు తెలుస్తుండే. అబద్ధాలు చెప్పి ఇలా అత్యంత హీనమైన అత్యంత నీచమైన ఈ ప్రపంచంలో ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నాడంటే రేవంత్ రెడ్డి. ఎందుకంటే ప్రజలను కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలకు అబద్ధాలు చెప్పి లేనిపోని హామీలు ఇచ్చి ఆయన చెప్పిన 6 గ్యారంటీలు అన్నాడు, లేకపోతే 5 న్యాయాలు అన్నాడు. ఏ 5 న్యాయాలు లేదు, 6 గ్యారంటీలు కాదు, 420 ఆయన ఇచ్చిన అన్ని మాటలు చెప్తే 420 హామీలు ఇచ్చి 420 ముఖ్యమంత్రి అయింది ఇలా ఈ దేశంలో రేవంత్ రెడ్డి. ఒకటే బోగస్ మాటలు చెప్పుడు కాదు, బోనస్ సంగతి ఏందో తేల్చాలని చెప్పేసి ఇలా తెలంగాణ రైతాంగం పక్షాన, ఇలా మా రాజన్న సిరిసిల్ల జిల్లాల రైతాంగం పక్షాన మేము నినదిస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రతి రైతును కదిలిస్తాం. ప్రతి రైతుకు సంబంధించిన వాళ్ళు మా రైతన్నలు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా దాని మీద ప్రతి బస్తాకు ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇచ్చేదాకా రైతాంగం పక్షాన ఉండి భారత రాష్ట్ర పార్టీ పోరాడుతుంది. మా రైతన్నలకు అండగా రైతన్నలకు వెన్నుదన్నుగా భారత రాష్ట్ర పార్టీ యావత్ నాయకులు కార్యకర్తలందరూ కూడా అండగా ఉంటామని చెప్పేసి ఇవాళ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినాం. వాస్తవంగా ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర ప్రతి ధాన్యం ఎక్కడైతే రైతులు మార్కెట్ అక్కడ చేస్తూ ఉన్నారో ఇలా తూకం వేసే దగ్గర అక్కడనే నిరసన కార్యక్రమాలు చేసి ఇలా ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా ఇలా రైతులు ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారో మేము చూపెట్టేది. కానీ ఎన్నికల కోడ్ ఉన్నందున నిబంధనలను ఉల్లంఘించవద్దు. భారత రాష్ట్ర సమితి పార్టీ అంటే విధి విధానాలను పాటిస్తుంది, ఖచ్చితంగా ఎన్నిక నిబంధనలు కూడా పాటిస్తుంది.
ఇతరులకు ఇబ్బంది కలిగించే అంశాన్ని దేన్ని కూడా భారత రాష్ట్ర సమితి పార్టీ ఉల్లంఘించదనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని భవన్లో తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వెంటనే రేవంత్ రెడ్డి నిన్న ప్రకటించినట్టుగా క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఏదైతే గతంలో ప్రకటించింది, దొడ్డు వడ్లకు మాత్రమే సన్న వడ్లకు మాత్రమే ఇస్తాం, దొడ్డు వడ్లకు మాత్రం ఇయ్యం అనే దాన్ని వెనక్కి తీసుకొని రైతులు పండించిన ప్రతి ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామని గతంలో ప్రకటించినావు. అబద్ధ మాటలు కట్టిపెట్టి ఆ ప్రకటించిన మాటను నిలబెట్టుకోవాలి. తెలంగాణ రైతాంగం పూర్తి స్థాయిలో రోడ్ల మీదకి వచ్చి పూర్తి స్థాయిలో ప్రభుత్వం వ్యతిరేక నిర్ణయాలు తీసుకోకముందే దిగొచ్చి వాళ్ళకిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి ఇలా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రతి రైతు పండించిన పంటకు ధాన్యానికి లెక్క ఉంది. అయితే రైస్ మిల్లర్స్ కొన్నారు, లేకపోతే ధాన్యం ప్యాక్స్ సెంటర్ల ద్వారా ప్రాథమిక సహకార పరపతి సంఘాల ద్వారా కొన్నారు, లేకపోతే ఐకేపీ కేంద్రాల ద్వారా కొన్నారు. ప్రతి రైతు పండించిన ధాన్యానికి కూడా క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ చెల్లించేదాకా, అట్లాగే ఈ పంట నుంచి రైతు భరోసా కూడా నువ్వు ఏదైతే ప్రకటించినావో ఎకరాన 7,500 రూపాయలు అంటే సంవత్సరానికి 15,000 రూపాయలను ఇచ్చేదాకా కూడా భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రజల పక్షాన రైతాంగం పక్షాన ఉండి పోరాటం చేస్తుందని చెప్పేసి, అట్లాగే ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అన్నావు. 2 లక్షల రుణమాఫీ చేసేదాకా కూడా రైతుల ఖాతాల్లో ఆ రుణమాఫీకి సంబంధించినవి పడి బ్యాంకులలో వాళ్ళ రుణం తీసుకున్న రుణం రద్దయ్యే వరకు కూడా భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రజల పక్షాన రైతాంగం పక్షాన ఉండి పోరాటం చేస్తుంది. ఏదైతే రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టే వరకు కూడా మేము అండగా ఉంటాం. రైతుకు ఏ కష్టం వచ్చినా, ఈ తెలంగాణ ప్రజలకు ఏ కష్టం వచ్చినా కానీ తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీగా తెలంగాణ సాధించిన రాష్ట్రాన్ని ఈ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్ది అభివృద్ధిలో అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టిన ఘనత ఉన్న గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన ప్రజల పక్షాన గౌరవ తొలి మంత్రివర్యులు కెటి రామారావు గారు ఈ జిల్లాను అభివృద్ధి పథాన నిలిపి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథాన నిలిపిన వారి నాయకత్వంలో వారి దిశానిర్దేశకత్వంలో తప్పకుండా భారత రాష్ట్ర సమితి పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా యావత్ రైతాంగం పక్షాన పోరాటుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ మా కుటుంబ సభ్యులందరికీ, అట్లాగే హాజరైన పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.